నా కుమారుని మాట మీరు వినండి. ఎవరో అని జక్కయ్య చూడాలనుకున్న ఆయన మామూలు మనిషి కాదు. ఆయన ఏదో గుడివానికి చూపించిన వాడు కాదు. ఆయన అంత మాత్రం కాదు. ఏదేదో అది కాదు. ఆయన అది కాదు. ఈయన పరలోకంలో కెరూబులు సిరాపుల చేత నిత్యము స్తుతింపబడుతున్న స్తుతికి పాత్రుడు, తండ్రిలో సమానమైన వాడు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఆయన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దేవుని కుమారుడండి. ఆయన సింహాసనమే విడిచిపెట్టి వస్తే, దేవుని బిడ్డలారా, ఆయన ఇంటిలో, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలో మరి. జక్కయ్య ధనవంతుడు ఈయనను చూడడానికి వచ్చాడు. అందుకేలేండి లోకమంతా ఆయనను వెంబడించడానికి కారణం ఏంటో తెలుసా? ఈయన దేవుని స్వరూపం అండి. ఈయన పవిత్రుడు, నిర్దోషి, పరిచయులలో అది లేదు, సద్దుకైలలో అది లేదు, ఇదిగో శాస్త్రులు అది లేదు, సమాజ మందిరపు అధికారులు లేదు, అది ఎవరిలో లేదు. ఈయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయన ఎవరో కాదు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కాంక్షణీయుడు. ఈయన ఎవరో కాదండి, నా పాపాలు మోసిన దేవుని గొర్రెపిల్ల. అందుకే నేను గుడ్ ఫ్రైడే సందర్భంగా గుర్తు చేస్తూ ఉంటాను, మనిషి యొక్క పాపాన్ని ఒకవేళ మనం ఒక గుర్తుగా చూడాలనంటే ఆ గుర్తే సిలువ. ఆ సిలువే మన పాపం. ఆ పాపాన్ని మోయలేక నీ ప్రభువు, నా ప్రభువు, మన ప్రభువు ఎంత బరువో తెలుసు. ఆయన ఎంత బరువు, ఆ బరువును మోయలేక కింద పడిపోయాడండి. నా పాపం ప్రభువు మోయలేనంతగా, మీ పాపం, మన పాపం ప్రభువు మోయలేనంతగా. అంత బలవంతుడు ఆయన సర్వశక్తి మంతుడు. ఆయన దాన్ని మోయలేక కింద పడిపోయి. అందుకే జక్కయ్య చూడాలనుకున్న ఈయన, లోకమంతా వెంబడించిన ఈయన ఎవరో కాదు, ఈయన పరిశుద్ధుడు అన్న పదం నేను చెబుతున్నాను. రెండవ కారణం మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక, ఇదండి స్పెషాలిటీ. లోకమంతా ఆయనను వెంబడించడానికి కారణం ఏంటో తెలుసా? ఇది ఆయన స్పెషాలిటీ. ఏంటి స్పెషాలిటీ? ఆయన బోధ. అంతవరకు బోధించిన వాళ్ళు లేరా? సమాజ మందిరపులో ధర్మశాస్త్రోపదేశకులు బోధించలేదా? బోధించారు. ఈయన వలే కాదు. అందుకే నేను ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను. యేసు బోధలు బాధలను పోగొట్టి మనలను భాగ్యవంతులనుగా చేసే బోధలు. ఇంకా లోకంలో కొంతమంది బోధిస్తారనుకోండి, వారి బోధలు మనకు బాధలు కలగజేస్తాయి. కొన్ని పర్యాలు నేను కూడా ఏమైనా బాధ కలగజేస్తానో ఏమనుకోద్దండి. యేసు బోధలు మన బాధలు పోగొట్టి మనలను భాగ్యవంతులనుగా చేసి, యేసు సందేశాలు శాంతి సమాధానం మనకు కలగచేసి మన సమస్యలను తొలగించి మనకు సమృద్ధినిచ్చేది. యేసు ప్రసంగాలు ప్రశాంతతనిచ్చి మనలను పవిత్రులనుగా చేసేది. ఆయన బోధించాడు. 3 అధ్యాయాలు మాత్రమే. యేసు బోధలు చాలా ఉన్నాయి. నేను మత్తయి సువార్తలోని మాత్రమే కోట్ చేస్తూ ఉన్నా. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. 7వ అధ్యాయం కంప్లీట్గా అయిన తరువాత చివరి వచనంలో ఈ మాట,